నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. భారతదేశంలో ఆణిముత్యాలు లాంటి ప్రతిభావంతులు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబర్చి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పారు. అలా సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాట వేసుకొని తనకు తానే సాటి అనిపించుకున్న మధుర గాయకుడు కేజే యేసుదాస్. భారతదేశానికి లభించిన వెలకట్టలేని అరుదైన ఆణిముత్యమైన తన గానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయగల అద్భుతమైన నైపుణ్యం జేసుదాస్లో ఉంది. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని తన గాన మాధుర్యంతో ప్రపంచంలోని సంగీత అభిమానుల్ని అలరిస్తున్నారు కేజే యేసుదాస్ అలియాస్ జేసుదాస్. 60 ఏళ్లుగా తన గాన మాధుర్యాన్ని పంచుతున్న ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో అగస్టిన్ జోసెఫ్, ఎలిజబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించారు జేసుదాస్. ఆయన పూర్తి పేరు కట్టసేరి జోసెఫ్ యేసుదాస్. తండ్రి అగస్టిన్ రంగస్థల నటుడుగా, భగవతారుగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి ప్రభావం జేసుదాస్ పై బాగా ఉండేది. అందుకే సంగీతంపై మక్కువ పెంచుకొని చిన్నతనం నుంచే పాటలు పాడుతూ ఉండేవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు చేరుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆయన గాత్రం సినిమా సంగీతానికి పనికి రాదని తిరస్కరించేవారు. అయితే వివిధ కార్యక్రమాల్లో వేదికలపై పాటలు పాడుతూ ఉండేవారు. 17 ఏళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీత పోటీల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు జేసుదాస్. అతనిలోని సంగీతానికి మరిన్ని మెరుగులు అద్దేందుకు మ్యూజిక్ కాలేజ్లో చేర్పించారు అగస్టిన్. అక్కడ కూడా తన ప్రతిభను చాటుకొని కళాశాలలో ప్రథమ స్థానం సంపాదించుకున్నారు. తనలోని సంగీతానికి మరింత పదును పెంచుకునేందుకు కొందరు సంగీత విద్వాంసుల వద్ద మెలకువలు తెలుసుకున్నారు. 1961 నవంబర్ 14న జేసుదాస్ పాడిన మొదటి పాటను రికార్డు చేశారు. మలయాళ దర్శకుడు ఎల్కే యాంటోనీ మొదటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. జేసుదాస్ గానంలోని మాధుర్యాన్ని అందరూ గుర్తించారు. శాస్త్రీయ సంగీతంలో ఆయన ప్రతిభకు మలయాళ చిత్రరంగమే కాదు, భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలు ఆశ్చర్యపోయాయి. మాతృభాష మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, సంస్కృతం, తుళు వంటి భారతీయ భాషల్లోనే కాదు, వలే, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్ వంటి విదేశీ భాషల్లో కూడా పాటలు పాడిన ఘనత కేవలం జేసుదాస్కే దక్కుతుంది. 60 సంవత్సరాలుగా తన గానంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. జేసుదాస్ క్రైస్తవ మతానికి చెందినవారైన అయ్యప్ప స్వామితో పాటు ఆయన ఆలపించిన ఇతర భక్తి గీతాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప ఆలయంలో స్వామివారి పవళింపు సేవా సమయంలో జేసుదాస్ పాడిన హరివరాసనం స్వామి విశ్వమోహనం పాటను ప్రతినిత్యం వినిపిస్తారంటే ఆయన గానంలో ఎంతటి భక్తిభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుడై ఉండి హిందూ భజనలు పాడుతున్నారని జేసుదాస్ను ఒక చర్చి వారు వెలివేశారు. అయితే సంగీతానికి భాష, మతం అడ్డు కాదని తర్వాతి రోజుల్లో గుర్తించిన ఆ చర్చి వారు మళ్ళీ ఆయన్ని సగర్వంగా ఆహ్వానించారు. ఉత్తమ గాయకుడిగా ఇప్పటి వరకు 8 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే అవార్డులు 40 సార్లు అందుకున్నారు జేసుదాస్. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ అధిగమించలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు చేసిన పురస్కారాలకు, అందించిన బిరుదులకు లెక్కే లేదు. తమ దేశంలోని కొన్ని నగరాలలో కచేరీలు చేయాల్సిందిగా సోవియట్ యూనిట్ ప్రభుత్వం ఆ రోజుల్లో జేసుదాస్కి ఆహ్వానం పలికింది. అలాంటి ఘనత సాధించిన ఏకైక సంగీత కళాకారుడు జేసుదాస్. భారతదేశంలోని భాషలతో పాటు విదేశీ భాషల్లో దాదాపు 80,000 పాటలు పాడారు. ఇవి కాకుండా పలు భాషల్లోని భక్తి పాటలను కలిపితే ఆయన 1,00,000కు పైగా పాటలు పాడారు. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అనే చెప్పాలి. 2006లో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఒకే రోజు 4 భాషల్లో 16 పాటలు పాడి రికార్డు సృష్టించారు జేసుదాస్. 1970 ఫిబ్రవరి 1న ప్రభాను వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం: వినోద్, విజయ్, విశాల్. వీరిలో విజయ్ యేసుదాస్గా అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. తండ్రిని పోలిన స్వరంతో వివిధ భాషల్లో పాటలు పాడుతూ అలరిస్తున్నారు విజయ్.